హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై కాన్సెప్ట్. నేను మీ ప్రసన్న కుమార్. ఇప్పుడు మన మధ్యలో ద గ్రేట్ సాయి చందు గారు ఉన్నారు. రేపు తన పుట్టినరోజు సందర్భంగా చిన్న చిట్ చాట్ ప్లాన్ చేసాం. తను ఈ 2 years జర్నీలో తను ఏ విధంగా మన ఏయుని అర్థం చేసుకున్నాడు, ఏయులు ఏ విధంగా స్పెండ్ చేశాడు అనేది చిన్న చిట్ చాట్ రూపంలో మీ ముందుకు తీసుకురావాలని ఆలోచన చేసాం. సో వెల్కమ్ సార్, వెల్కమ్ టు సాయి చంద్ గారు, వెల్కమ్ టు మై స్టూడియో. ఎలా అనిపించింది మీకు ఆంధ్ర యూనివర్సిటీ 2 yearsలో? బాగుందంటే ఏంటి? వాట్ ఇస్ యువర్ ఫీల్? చాలా నేర్పింది. ఏం నేర్పింది అసలు? మనుషుల గురించి నేర్పిందా, పుస్తకాల గురించి నేర్పిందా? మనుషుల గురించి ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, మనకు వాళ్ళు ఇచ్చే వాల్యూస్ ఏంటి, మన ఎవరి నుంచి రకరకాల పీపుల్ నుంచి ఏమేమి నేర్చుకోగలమో చాలా నేర్చుకున్నాం. ఇంత క్రితం మీరు ఉన్నంత యాక్టివ్గా ఎందుకు మీరు ఈ మధ్య ఉండలేకపోతున్నారు? ఇక్కడ 2-3 days నుంచి నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. అసలు అంటే అప్పుడు చాలా హైపర్ యాక్టివ్గా ఉండేవారు, గట్టిగా నవ్వేవారు. అసలు ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు ఎవరితో కూడా. ఏంటి అసలు? వాట్ ఈస్ ద రీజన్? అలాగేం లేదండి, నేను ఇప్పుడులాగే ఉన్నాను. ఎప్పటిలాగే ఉన్నారా? అవును, నిజంగా నమ్మచ్చు. ఓకే, అయితే మరి ఇప్పుడు పీజీ అయిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటాను? అదే చూస్తున్నాను. ఆల్రెడీ ముందు నుంచి అనుకున్నట్టే ప్రిపేర్ అవుతున్నాను. అండ్ ఒక బిజినెస్ ప్లాన్ కూడా ఉంది. చూడాలి అది ఎంతవరకు అవుతుంది. అంటే అది పెడతాను, ఇన్వెస్ట్ అక్కడ పెట్టి అది రన్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. అది కంటిన్యూ ఇప్పటికే అవుతుంది, కంటిన్యూ చేస్తాను. బిజీగా ఉన్నాను. ఓకే, రైట్. మరి ఏంటి, మనుషుల గురించి అర్థం చేసుకున్నాను, ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాను మాట్లాడుతూ ఉన్నారు. ఎవరి వల్ల మీరు డిస్టర్బ్ అయ్యారా డిపార్ట్మెంట్లో కానీ లేకపోతే యూనివర్సిటీలో కానీ? అలాగేం లేదండి, మనం ఇప్పుడు డిఫరెంట్ పీపుల్ చూస్తుంటాం. ఇక్కడ దగ్గర మన 400-500 మంది ఉన్నారు. మనకి తెలియదు 100 మంది, మనకు 100 మందితో మనకు బాండ్ ఉంటుంది. 100 మంది మనకు తెలుస్తుంటారు. ఒక్కొక్కరి గురించి అలాగే మన అందరితోనూ ఎలాగా కొంతమందితో మనం హెవీగా ఉన్నాం అనుకోండి. సీనియర్స్ తో మీ బాండ్ ఎలా ఉండేది? అప్పుడు కూడా మీరు యాక్టివ్గా ఉండేవారు కదా. సీనియర్స్ తో పెద్దగా అంటే ఒక 3-4 members తప్ప పెద్ద సీనియర్స్ తో పెద్ద ఎవరైనా కనబడితే హాయ్ వరకే. అయితే జూనియర్స్ అయితే బాగా టచ్లో ఉన్నారు మీరు? జూనియర్స్ కూడా చాలా బాయ్స్ వరకు, గర్ల్స్ కూడా బాయ్స్ కూడా పేర్లు కూడా నాకు తెలియదు. వాళ్ళే వస్తే మన గౌరవించి మాట్లాడుతుంటారు, మనం వాళ్ళకి అప్పుడు మాట్లాడుతున్నాం. ఓకే, కొంతమంది మీరు ఒక్కరోజు మానేసినా సరే మీ ఫ్యాకల్టీస్ అడిగేంత ఉంది కదా, మీకు ఐడెంటిటీ ఉంది కదా మీకు డిపార్ట్మెంట్. నాకు అంత లేదు, చూసాను కదా, మేము చూసాం కదా. నా గురించి ఎప్పుడు ఎవరు అడిగారు, అడగడం మేము చూసాము. ఎవరండి నా గురించి అడిగిన? ఫ్యాకల్టీస్ అడిగారు, సాయి చంద్ర రాలేదు ఏందని అడిగి చాలా సందర్భాలు అడిగారు. అటెండెన్స్ సరిపోవట్లేదు అనుకుంటున్నాను. కాదు, మీ అటెండెన్స్ మీరు రాకపోయినా సరే కొన్నిసార్లు మీ అటెండెన్స్ పడుతుంది. అది సాయి చంద్ అంటే. నిజంగా ఇది నేను మిమ్మల్ని ఏదో డబ్బా కొట్టడానికి ఇంకొకటి కాదు, బట్ ఇది ఫ్యాక్ట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు రీసెంట్గా రాశారు కదా యూజీసీ నెట్, చూసుకున్నారా? కీ చూసుకున్నారా? మరి కీ చూసాము. అంటే జేఆర్ఎఫ్ అయిపోద్దా? అది అవ్వదని నాకు తెలుసు, ఎందుకంటే ఎగ్జామ్ రాసినప్పుడు నాకు అర్థమైంది 100 మార్కులు దాటుతాయి, అదే తెలుసు. ఇది జోక్ చేయకండి మీరు. 100 మార్కులు దాటితే ఎందుకంటే మీరు అలాంటి మాటలు చెప్పకూడదు, ఎందుకంటే మీరు చాలా కష్టపడి చదివారండి. చదవలేని వాళ్ళు చెప్తారు ఆ మాటలు. మీకు ఇక్కడ పాయింట్ ఏంటంటే నాకంటూ యూజీసీ నెట్ అనేది నా గోల్ కాదండి. యూజీసీ నెట్ అవగాహన కోసం రాశాను. అవగాహన అంటే ఎగ్జామ్ ఎలాగుంటుందో తెలుసుకుందామని రాశాను. నాకు ఒక హ్యాబిట్ ఉందండి, మ్యాక్సిమం టాప్ ఎగ్జామ్స్ ఏమేమి ఉంటాయో వాటి గురించి తెలుసుకునే హ్యాబిట్ అయితే ఉంది. అది తెలుసుకొని 10 మందికి చెప్తున్నాను. నేనంటే ఎన్ని ఎగ్జామ్స్ రాయను. ఇప్పుడు రైల్వే ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎగ్జామ్స్ అవుతుంటే వాటి నోటిఫికేషన్ గురించి వాటి గురించి నేను తెలుసుకుంటాను. కానీ నా ఎగ్జామ్స్ రాయను. అది నాకు బ్యాడ్ హ్యాబిట్ నిజం చెప్పాలంటే. ఓకే, అయితే మొత్తం మీద యూజీసీ అనేది మీ టార్గెట్ కాదు. నెక్స్ట్ మరి లాస్ట్ టైం ఫస్ట్ ఇయర్లో చెప్పారు కదా మీరు, అంటే మా సిస్టర్ ఎంబీబీఎస్ చేస్తున్నారు, తన పేరు ముందు డాక్టర్ అనేది ఉంటుంది, సో నా పేరు ముందు కూడా డాక్టర్ అనేది ఉండాలి అనేసి మీరు చెప్పారు. నాకు ఈ టైంలో నాకు యూజీసీ నెట్ కోసం అని పెట్టుకున్నాను అనుకోండి, నా యూపీఎస్సీ బ్యాక్ డ్రాప్ నేను వెనక్కి యూపీఎస్సీ నుంచి వెనక్కి వెళ్ళి. అలా అని మీరు ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు జేఆర్ఎఫ్ చేస్తూ కూడా యూపీఎస్సీ చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు. అలా ప్రిపేర్ అవ్వచ్చు కదా. ప్రతిసారి మనకు అలా వర్కౌట్ అవుతుంది. నాకు జాబ్ వచ్చాక ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత పిహెచ్డి థాట్ అనేది ఉంది. అయితే ఎందుకంటే ఒక బెనిఫిట్ ఏముందంటే మనం ఇప్పుడు క్యాడర్ జాబ్స్ కొట్టామనుకోనండి, హై క్యాడర్ జాబ్స్, వాళ్ళు మనకు ఒక ఆప్షన్ ఇస్తారు, స్టడీ ఆప్షన్. అది మనం ఫారెన్ స్టడీస్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అలాంటి ఫారెన్ స్టడీస్ అని చేయొచ్చు, లేకపోతే పెద్ద యూనివర్సిటీస్లో మనకి ఈజీగా మనకు పిహెచ్డీస్ తెచ్చుకోవడం ఒక ఆప్షన్ ఉంటుంది. అలాంటి ఆప్షన్ మనం సద్వినియోగం చేసుకుందామని అనుకుంటున్నానండి. రైట్. మరి సుల్తాన్ గారు
సుల్తాన్ గారు మీకోసం కొన్ని విషయాలు చెప్పారండి మరి. ఓ నా కోసం మీరు పాపం ఎవరో డిస్టర్బ్ అయిపోయారని, అందుకే మీరు డల్గా ఉంటున్నారని. సో ఏమన్నా ఉంది, ఏమన్నా రాస్తున్నారా మీరు? ఏం లేదు, నేనైతే తెలుసుకుంది ఏంటంటే ఎవరిని మనం సీరియస్ తీసుకోకూడదండి. సీరియస్గా తీసుకోకూడదు. ఓకే, మనం ఒకరికి వాల్యూ ఇచ్చాం, మన వాల్యూ ఇవ్వట్లేదు. అది ఒక పాయింట్ నడుస్తుంది. అలాగే మనకు వాల్యూ ఇచ్చిన వాళ్ళకి మనం అప్పుడు వదిలేసాం కొన్ని కారణాల వల్ల. ఆ టైంలో మనం అక్కడ లేకపోవడం వల్ల, అక్కడికి వెళ్ళలేకపోవడం వల్ల కానీ, ఆ టైంలో మనకు అందుబాటులో లేకపోవడం వల్ల కానీ కొన్ని మిస్అండర్స్టాండింగ్ జరిగాయి, కొన్ని జరిగాయి. అంతేనా? దాని 2 సర్కమ్స్టెన్సెస్ దాన్ని ఫేస్ చేశాను. ఈ కొన్ని అంటే నాకు తెలిసి ఏమైనా ఫేస్ చేస్తున్నారా మీరు? గ్రూపిజం ఏమైనా ఫేస్ చేస్తారా? నేను ఎప్పుడు గ్రూప్స్ ని తిరిగే బ్యాచ్ కాదండి. నాకు తెలుసులేండి, మీరు తిరగరన్న సంగతి నాకు తెలుసు. అంటే ఏమైనా గ్రూపిజంకి ఏమైనా బలైపోయారా మీరు? లేదు, అట్లా ఏం లేదు కదా. లేదు. రైట్. అయితే రేపు మీ బర్త్డే కదా, ఏంటి ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయి? మనతో సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా మంచి థాట్ అండి. అంటే లాస్ట్ టైం చాలా గ్రాండ్ గా చేద్దామని అనుకున్నా, మీరు ఇంటికి వెళ్ళిపోయారు పేరెంట్స్ తో గడుపుదామని. అంటే మనకున్న ఆప్షన్స్ 2 years, 1 year పేరెంట్, 1 year ఇక్కడ చేసుకుందామని చాలా మంచి ఆలోచన. దానివల్ల ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయితే ఈ బర్త్డేకి మాత్రం మాతో ఉంటారు. చాలా సంతోషం. 31st మార్నింగ్ వెళ్ళిపోతాను. 31st మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ వచ్చేస్తాను. ఫస్ట్ సుల్తాన్ మంచోడా చెడ్డా? మంచోడా, చాలా మంచోడా. అంటే అందరితోనూ మర్యాదగా మంచిగా బాగుంటాడు, నాతో కొద్దిగా హైపర్ యాక్టివ్గా ఉంటాడు. ఓకే. సుల్తాన్ వాళ్ళు ఏమైనా థ్రెట్ ఉందా మీకు? కొద్దిగా భయపడతానండి. ఎందుకు భయపడతారు మీరు? సుల్తాన్ కెమెరా ముందు మాట్లాడుకోదు, కెమెరా తర్వాత మాట్లాడు. అట్లా కాదు, మీరు కెమెరా ముందు కాదు, జస్ట్ హింట్ అయినా ఇవ్వాలి కదా, ప్రాక్టికల్ కోసం ఇవ్వాలి కదా. అది అవుట్ ఆఫ్ ది సిలబస్ టాపిక్ అండి. అవునా? అంత పర్సనల్స్ ఉన్నాయి మీకు? అంత పర్సనల్ బాండింగ్స్ ఉన్నాయి. అయితే అతను సృష్టించినవి అంత పర్సనల్. అదేంటి సృష్టి? ఇప్పుడు ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు అది ట్రూ ఆ ఫాల్స్ అనేసి ఎప్పుడు తెలుస్తుంది? మీరు దాని మీద క్లారిటీ ఇచ్చినప్పుడు. అంటే ఇష్టం అండి, అదే మెయిన్ ప్రాబ్లం. దానికి జనరల్ గా ఫ్రెండ్స్ అన్నాక ఫ్రెండ్స్ మించండి. టాపిక్ పక్కన పెడదాం. నెక్స్ట్ వన్, డిపార్ట్మెంట్లో అంటే ఫేర్వెల్ టైంలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ అనేది, ఫేర్వెల్ కాదు, ఆ ఫేర్వెల్ టైంలో సీనియర్స్కి మనం ఇచ్చింది ఫేర్వెల్ టైంలో. సో అప్పుడు చిన్న టాక్ వచ్చింది, గ్రూపిజం టాక్. అది మీ దగ్గర నుంచి? నా దగ్గర నుంచి. మీరు ఏమన్నా నడిపారా గ్రూపిజం అన్నా? గ్రూపిజం నడిపేంత సీన్ కూడా నాకు లేదు. అవునా? గ్రూపిజం నడిపేంత సీన్ నాకు లేదు, అంత ఇంట్రెస్ట్ నాకు. నేనైతే అందరితో మంచిగా ఉంటాను. మీరు గమనిస్తే నేను ఎవరితోనే వివాదం పెట్టాను. అవును, తెలుసు. అంత తొందరగా ఎవరు చూపెట్టాను, నేను ఎవరి జోలికి వెళ్ళను. ఉందంటారా గ్రూపిజం? అది నేను చెప్పను, ఎందుకంటే నేను గ్రూప్స్ లో లేను కాబట్టి. నేను గ్రూపిజం చెప్పడానికి చూస్తారు కదా. ఇప్పుడు నేను గమనించి, మీకు గ్రూపిజం ఉందో లేదో మీరు లేరు గ్రూపిజంలో, నేను లేను, బట్ చూస్తున్నాం కదా మన ఇద్దరు, ఉందా లేదా అనేది మీకు క్వశ్చన్. అందరం ఒకటే, అది అందరి ఫీలింగ్, అది అందరి ఫీలింగ్, అది మనందరం ఒకటే అనేది అందరి ఫీలింగ్. బట్ గ్రూపిజం అనేది జరుగుతుందా లేదా డిపార్ట్మెంట్లో? జరగట్లేదా? జరగట్లేదు. అది జరుగుతుందేమో, అది నాకు తెలియదు. చాలా తెలివిగా చెప్తున్నారు మీరు సమాధానాలు. తెలిసి చెప్తానండి నేనైతే, నేను దాచే మనిషి అయితే. ఓకే, జలాలుద్దీన్ మంచోడు కాదు, అవునా కాదా? నేను అడిగిన రెండే చెప్పాలి, అవునా కాదా రెండే చెప్పాలి. క్వశ్చన్ ఏంటంటే జలాలుద్దీన్ మంచోడు కాదు అనేది క్వశ్చన్. అవునా కాదా? కాదు, మంచోడు కాదా? ఆయన మంచోడు అంటున్నాను నేను. అలా కాదు, నా క్వశ్చన్ అర్థం చేసుకో ఫస్ట్. కాదు, అలా కాదండి, క్వశ్చన్ అర్థం చేసుకోండి. జలాలుద్దీన్ మంచోడు కాదు అనేది క్వశ్చన్. మీరు యూపీఎస్సీ ఆస్పిరెంట్ అండి. అవును, జలాలుద్దీన్ మంచోడు కాదు అనేది క్వశ్చన్. రైట్, జలాలుద్దీన్ మంచోడు కాదు, అవునా కాదా? మీరు ఇక్కడ నన్ను డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎలా డైవర్ట్ అవుద్ది? ఇది డైవర్ట్ అయ్యే క్వశ్చన్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ మీకు చెప్పగలను. జలాలుద్దీన్ మంచోడు కాదు అని నేను అవును అంటారు. అవును మంచోడు కాదు అని ఎందుకు అంటారు? నేను కాదని, నేను ఇక్కడ మీరు ఆప్షన్ చెప్పారు నాకు, అవునా కాదు, ఎస్ ఆర్ నో. నాకు ఎస్ ఆర్ నో అన్నారు. ఆయన మంచోడు అని అనడానికి నేను నో అంటున్నాను. ఓకే, అది తెలుసుకున్నాను. అలా కాదండి, అవునా కాదా అని అడిగాను నేను. క్వశ్చన్కి అవునా కాదా అని అడిగాను అంతే. ఆయన మంచోడు అని అంటున్నాను. అయితే క్వశ్చన్ మార్చేశారు మీరు.
ఖచ్చితంగా క్వశ్చన్ మార్చేశారు. నేను మార్చలేదు ఇక్కడ. ఓకే ఆయన మంచోడే అంటున్నాను. ఓకే రైట్, అది వదిలేండి. మీ ఫేవరెట్ డిష్ ఏంటి? నా ఫేవరెట్ డిష్ ప్రజెంట్ అయితే ఉన్న డిష్లన్నీ పోయాయి. సంగటి అంటారా? రాగి సంగటి. రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు ఎలాగైనా పర్లేదు, విత్ పప్పు పచ్చడైనా, కొబ్బరి పచ్చడి ఉంటుంది. మీ ప్రాపర్ ఎక్కడ? నాకు ప్రాపర్ శ్రీకాకుళం. శ్రీకాకుళం. ఓకే. సెటిల్డ్ వైజాగ్లోనే. వైజాగ్లో సెటిల్ అయిపోయింది ఫ్యామిలీ. ఓకే, అయితే రాగి సంగటి మీ ఫేవరెట్ ఫుడ్. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? హీరో అంటే ఎవరు లేరా? వాల్ పేపర్ పెట్టుకున్నారు. వాళ్ళ యాక్టర్స్, సినిమా పరంగా ఉన్న హీరోస్ అందరూ యాక్టర్స్. అదే మీ ఫేవరెట్ మూవీ యాక్టర్, మూవీ హీరో ఎవరు? మూవీ యాక్టర్స్ ఎవరు? ఫేవరెట్ మూవీ యాక్టర్? యాక్టర్స్ కాదు, యాక్టర్ ఎవరు లేదు. ఎవరు లేదు. ప్రెజెంట్ సినిమా బట్టి మారిపోతున్నారు. మరి ఎప్పుడు చెప్పుకుంటున్నారు మీరు పవన్ కళ్యాణ్ అని కదా? బాగా గుర్తు చేసుకోండి. కాదా? ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదా? నేను అది అవుట్. మీరు ఆ టాపిక్ వదిలి చెప్పగలను కానీ ఇప్పుడు అది టాపిక్ కాదు. రైట్. యాక్టర్స్ ఎవరు? నేను పవన్ కళ్యాణ్ సినిమా కంటే ఫ్యాన్ కాదు పర్సనల్గా. అది పార్టీ పరంగా అప్పట్లో, ఇప్పుడు కాదు అప్పట్లో. ఓకే రైట్. మీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు? యాక్ట్రెస్ అంటే మీనా వాళ్ళు ఉంటారు ఆ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్ లో హీరోయిన్స్ పేర్లు కూడా నాకు తెలియదు. మీరు 80s కిడ్ కదా? సాయి పల్లవి ప్రెసెంట్. మీరు 90s కిడ్ అండి లేకపోతే 80s? 2000 కిడ్ అండి. నేను తిరిగేది మాత్రం 90s అంటే కిడ్. మరి ఓకే, అదే మీనా అన్నారు కదా అందుకు అక్కడికి వెళ్ళిపోయాను. ఓకే, ఫ్యూచర్లో యూపీఎస్సీ కాకుండా ఏమన్నా అంటే టీచింగ్ వైపు వెళ్ళే డిఎల్ కానీ కేఎల్ కానీ ఆలోచన ఇంకా మనకు నెక్స్ట్ ఆప్షన్ లేదు. నాకు 2-3 ఆప్షన్స్ ఉన్నాయండి. ఇది కాకపోతే అది కాకపోతే ఇది. ఇవన్నీ లేదనుకోనండి. నెట్ క్రాక్ అయితే అదే డిఎల్ ఉంటే డిఎల్ చేసుకుంటాను. కానీ ఐ హ్యావ్ సమ్ ప్లాన్స్. డిప్లొమాటిక్గా కానీ ఐఎఫ్ఎస్ సర్వీసెస్లో, ఫారెన్ సర్వీసెస్ సెటిల్ అవ్వాలని చూస్తున్నాను. ఎంబసీలో ఏమన్నా ఛాన్స్? అలాగే ఆ విధంగా ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్, అందులో పిహెచ్డీ చేయడానికి ట్రై చేస్తాను. మన యూపీఎస్ అవ్వకపోతే సెకండ్ ఆప్షన్ అదే. యూపీఎస్ అవ్వకపోతే 2 అటెంప్ట్స్ ట్రై చేస్తాను. అవ్వలేదంటే అటు జంప్ అవుతుంది. ఇంకా అది అవ్వలేదు అనుకోనండి, మన వైజాగ్ వచ్చి ఏదో కాదు తీసుకుంటాం. అవి బిజినెస్ కాన్స్కొని అవి వర్కౌట్ అవుతుంటాయి. ఇది మనకు వర్క్ అవుతుంది. మీరు బాగా అంటే డిపార్ట్మెంట్లో ఎవరితో బాగా చిల్ అవుతారు? మా రాజ్ కుమార్. ఎందుకు రాజ్ కుమార్తోనే అలా సెట్ అయింది? ఒక్కరితో మనం ఉంటున్నామంటే అది మనం చెప్పలేము. ఇప్పుడు మీరు నేను ఎలా ఫ్రెండ్స్ ఏమో అది మనం చెప్పలేము. అలా అవుతుంది, అలాగ అయిపోతుంది. అంటే మరి అంటే ఎక్కువసేపు నాకు ఎన్నిసార్లు చూసినా ఎప్పుడు చూసినా సుల్తాన్ కనబడుతుంది మీతో. అది అబద్ధం. మరి నేను చూసినప్పుడు సుల్తానే కనబడుతుంది నీతోటి. ఎందుకు కనబడుతుంది అంటే మీరు సుల్తాన్ ఇప్పుడు నా దగ్గర కలిసి వస్తారు కాబట్టి మీకు సుల్తాన్ కనబడుతుంది. సుల్తాన్తో కూడా క్లోజ్ గా ఉంటుంది చెప్తే మీకు అర్థం. మీరు సుల్తాన్ దగ్గర డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్కరితోనూ క్లోజ్ గా ఉంటారు. మీతో జోక్స్ చేస్తుంటాను, సుల్తాన్తో జోక్స్ చేస్తుంటాను. మరి అతని దగ్గర ఉన్నప్పుడు నవ్వునంత గట్టిగా ఎక్కడ ఎప్పుడు కూడా నవ్వడం చూడలేదండి నేనైతే. అతను గట్టిగా నవ్విస్తాడు. అదే కదా అతనితో ర్యాప్ అలాంటిదండి. ఎవరు? సుల్తాన్తో ర్యాప్ అయినా మీ ఇద్దరు ఫన్నీగా ఉంటాం, జోక్స్ చేసుకుంటాం. ఒకరి మీద ఒక జోక్స్ చేసుకుంటే నేను జోక్స్ చేసుకుంటారు. నెగిటివ్ తీసుకోమండి. అంతేనా? అంతవరకేనా? పర్సనల్గా ఏం లేదు. ఓకే, అయితే మీ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి రేపు కదా? మాతోనే కదా స్పెండ్ చేసేది. ఈరోజుకి చూద్దాం. అయితే రేపు ఏంటనేది మనం రేపు డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.